సీఎం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. అగో ఏమైందే బాలన్న, నువ్వు సీఎం డౌన్ డౌన్ అనబడితివి అంటారా? నేనెందుకంట చెప్పుర్రి. అన్నోళ్ళు ఎవరో వాళ్ళను చూపెట్టి ఎందుకు అట్లా అన్నారో ముచ్చటంతా వివరిద్దామని వీడియోలు కూడా తీసుకొచ్చిన చూడుర్రి. అగో ఫ్లెక్సీ పట్టుకొని ఒక్కరు కాదు ఇద్దరు కాదు మస్తు మంది ఇట్లా సీఎం డౌన్ డౌన్ అనుకుంటా సంధిలోకి వెళ్ళిపోతుర్రు. ఇంతకు ఎవరు వాళ్ళు అంటారా? ఎవరో కాదు, మూసీ నది చుట్టుముట్టు ఇండ్లు కట్టుకొని బతుకుతున్నోళ్ళు. మరి లడాయి ఎందుకు చేస్తుర్రు అంటే వాళ్ళు కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఇండ్లు కట్టుకున్నారని ఎరకైందట. వాళ్ళని అక్కడ నుంచి సర్కారు ఖాళీ చేపిస్తామా అన్నది కదా. ఇన్ని దినాల బట్టి ఈడ మేము బతుకుతున్నాము, మీరేంది మమ్మల్ని ఖాళీ చేయించేదని వెనకట దున్నేటో నిదే భూమిరా అని పాటలు పాడుకుంటా జాగల్లా భూముల్లా ఎర్రజెండాలు వాతి ప్రజలు సమరాలకు పోయినట్టు ఇప్పుడు మేము ఉంటున్న ఈ జాగలు మాయే, మా ఇండ్లు కూలగొడతామంటే ఈడికెళ్ళి కదిలేదే లేదని కయ్యానికి దిగిర్రు. మీ లీడర్లు మంచిగానే మీ పెన్లాం బిడ్డలతోని పెద్ద పెద్ద భవంతులు ఏసీ అర్రల్లో ఉంటారు. మా ఇండ్లు కూలగొట్టి మమ్మల్నేమో ఎటుగానోళ్ళను చేస్తే మేమెందుకు కూకుంటామని అంటుర్రు. ఇప్పటికే సర్కారు ఆఫీసాలను పంపి సర్వేలు కూడా చేపిస్తుంది. కొందరిని ఆఫీసాలు ఇల్లు ఖాళీ చేయాలని కూడా అంటుర్రట. చాలా మంది మా సంసారాలు రోడ్డు మీద పడతాయి, మాకు 2-3 ఆడవిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి, ఇట్లా వేయొద్దని నెత్తి నోరు కొట్టుకొని కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నా కానీ ఓ ఆడబిడ్డకు కన్న తండ్రి అయిన రేవంతాల సారు మనసు కూడా గింత కూడా కరుగుతలేదట. మరి ఈ అక్రమ కట్టడాలకు గరుపట్టీలు ఇచ్చింది ఎవరు? నల్లా నీళ్ళ సౌలతులు చేసింది ఎవరు? ఇంటి పన్ను నీళ్ల పన్ను ఇన్ని దినాల కోలే వసూలు చేసిండ్రు కదా. మరి ప్రభుత్వ అధికారులు జాగలు గుంజుకుంటున్నట్టే మళ్ళా ప్రజలు కట్టిన పన్నుల పైకము వాపస్ ఇస్తారా? రూల్ అంటే రూలే ఉండాలే కదా. అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని నియతగల్లోలు అయితే పన్నుల పైకం మళ్ళా రిటర్న్ ఇప్పియాలే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.